ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 13వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, మహారాజా, పాండవుల సైన్యము కౌరవుల సైన్యము ఆ యుద్ధరంగం లోపల యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. రణవాద్యములతో మేదిని అనవుగా కంపంబునొందు అతిరతులెల్ల సని నిలిచిరి బలములెల్లగొని కనుగొని కురు వీరుడప్పుడు కాలుని భంగి. ఆ యుద్ధరంగం లోపలికి యమధర్మరాజు వలె సైన్యమును తీసుకొని దుర్యోధనుడు యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. చేరెను పాండవ బలమును దారునిపై కూల్చినప్పుడు ధైర్యము చేత వీరుడు పాంచాలుడు గని పూరగ భీముండు చూసి పొందుగలెస్స. దుర్యోధనుడు అక్కడ ఆ పాండవ సైన్యమును సంహరిస్తున్నాడు. అది చూసినటువంటి ద్రుపదుడు యుద్ధం చేయడానికి వచ్చిండు దుర్యోధనుడితోటి. వీళ్ళిద్దరు యుద్ధం చేయంగా భీముడు అక్కడికి వచ్చిండు దుర్యోధను పైన యుద్ధం చేయటానికి. అది చూసినటువంటి రాగను శతబాణంబుల బాగుగా గనితునిమి వేసే బలమున నెబడు ఆగడు ఇలా సముఖంబున వేగముగని వీరులెల్ల వెనుకకు జనగా. ఈ భీముడు యుద్ధరంగం లోపలికి వచ్చినప్పుడు ఆ ద్రోణాచార్యుల వారు చూసి 100 బాణాలను వేసిండు. ఆ బాణాల దాటికి పాండవ సైన్యంలోని వీరులందరూ కూడా ఎవ్వరు కూడా ముందరకొచ్చి యుద్ధం చేస్తలేరు ద్రోణాచార్యుల వారితోటి. అందరూ కూడా కొంతమంది పారిపోతున్నారు. మాద్రిసుతుల మీద మరి శరముల 60 సాత్యకిపై 90 సంగరమున యమనందనుని మీద 80 శరములు విడిచే సైన్యము నిండా వీరులెల్ల. మాద్రి కుమారులు నకుల సహదేవుల మీద 60 బాణాలను వేసిండు. సాత్యకి మీద 90 బాణాలను వేసిండు ద్రోణాచార్యుల వారు. మరి ధర్మరాజు మీద 80 బాణాలను వేసిండు. అప్పుడు ఆ పాండవ సైన్యం కాకవికలై ఎక్కడోళ్ళక్కడ ఇట్లా పరుగులీడుతున్నారు. భయకంపామునా చూడగాను ద్రుపదాసును 40 బాణములును భయకంపామునా చూడగాను చేసే జేరి విరాటుని బాణవృష్టి చేకరి రథములన్నీ చేసే జేరి విరాటుని. భయంగా చూసినటువంటి ఈ పాండవ సేన లోపల మరి దుష్ట దొమ్ముని మీద బాణాలను వేసిండు. 60 బాణాలను వేసిండు ద్రోణాచార్యుల వారు. ఇక విరాటుని అయితే జేరి చేసి అతని మీద బాణాలను వేసి రథమును గుర్రములను సారథిని సంహరించిండు ద్రోణాచార్యుల వారు. పలాయానా పాయాదురామందు పలాయానా మాయాదురామందు పంతామునా నిలిచే కురునాతుడందు పలాయన మాయాదురామందు రవి అస్తమాన మాయానా దినము రణము సాలించకను అద్భుతము పలాయన మాయాదురామందు. ఆ ద్రోణాచార్యుల వారి దాటికి ఎవ్వరు కూడా పాండవ సైన్యం లోపల వీరులందరూ కూడా సైన్యం కూడా పారిపోతున్నది ఇట్లా. అప్పుడు ఈ ద్రోణాచార్యుల వారు పొద్దు మునిగినప్పటికి కూడా యుద్ధమును సాధించలేదు, యుద్ధమును ఆపనే లేదు, ఇంకా మరీ ఎక్కువగానే చేస్తున్నాడు. పెంచే ద్రోణుడు క్రోధమున తను దెంచే భీముడర్షమున పెంచే ద్రోణుడు క్రోధమున
కూల్చే కురువారుల సైన్యంబు నిల్చి విడిచే శరమూలగా నీతంబు కూల్చే కురువరుల సైన్యంబు. ఈ ద్రోణాచార్యుల వారు యుద్ధమును సాధించద్దన్న భావనతోని మరీ ఎక్కువగా యుద్ధం చేస్తే అప్పుడు భీముడు చూసి చాలా సంతోషంగా అక్కడికి వచ్చి ఆ దుర్యోధను యొక్క సైన్యమును సంహరిస్తున్నాడు. అప్పుడు నిలబడి బాణాలను వేసుకుంటా ఈ దుర్యోధను యొక్క సైన్యమును సంహరిస్తున్నాడు. ఎవరు? ఈ భీముడు. ఆ కాలమున సుయోధనుడు అనుజులతి పరాక్రూలు గదులు నపుడు. ఆ కాలమున సుయోధనుడు దీర్ఘ బాహుదురమునందు దుర్ముఖుడు రాగను భీముండు ముందు. ఆ కాలమున సుయోధనుడు పాండవ సేనను కౌరవ సేనను ఈ భీముడు సంహరిస్తున్నాడు. అప్పుడు ఆ దుర్యోధనుడు దీర్ఘబాహువును దుర్ముఖుని తన తమ్ములను పట్టుకొని భీమునితోటి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు భీముడు తునిమేశరాములు రణములోన దండి ప్రళయమాయే శీఘ్రమున తునిమేశరములు రణములోన చేరే భాస్కారి ఘోరా శక్తి వేసే కని భీముడది రక్తి. చేరే భాస్కారి ఘోరా శక్తి. ఆ దీర్ఘభావుడు దుర్ముఖుడు వీళ్ళు బాణాలను వేస్తే ఆ వేసిన బాణాలన్నింటిని కూడా ఈ భీముడు వాటిని ముక్కలు ముక్కలుగా ఇరగొడుతున్నాడు. ఇట్లా దండి ప్రళయంగా అంటే ఈ యుగాంతం అయిపోతుందా ఏమన్నట్టు యుద్ధం అక్కడ జరుగుతున్నది. ఆ సమయం లోపల ఈ కర్ణుడు వస్తే కర్ణుని మీద ఘోరమైన శక్తిని వేసిండు భీముడు. రక్తి చాత కర్ణుని మీద వేసి శకునిపై బడి జర్జరి చేసే. రక్తి చాత కర్ణుని మీద కని కర్ణుడా శక్తి శరాము తురిమేదరా గూల్చే ద్రోణుడా శరాము కని కర్ణుడా శక్తి శరాము. ఆ భీముడు వేసినటువంటి శక్తి బాణముని ఆ కర్ణుడు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసిండు. ఇక ఈ భీముడు బాణం అక్కడ వేసిండు, ఇక్కడ శకుని మీద పడి యుద్ధం చేస్తున్నాడు శకునితోటి. అప్పుడు ఆ ద్రోణుడు ఆ బాణమును వేసిండు. బాణమును వేస్తే అది అక్కడ అగ్ని మాదిరిగా వెళ్ళి ఆ పాండవ సైన్యమును సంహరించింది. చేరి ప్రళయాగ్ని చందంబు తునిమేమిది లేని బలమూలమి తంబు. చేరి ప్రళయాగ్ని చందంబు ఆక్రందన మాయా కథనామున చేరి శకుని 60,000 సేన. ఆక్రందన మాయా కథనామున అక్కడ లొల్లి ఉన్నది. అక్కడ అప్పుడు ఆ శకుని 60,000 సైన్యమును తీసుకొని పాండవులతో యుద్ధం చేయడానికి వచ్చిండు. కొని పాండవ బలమంతా తునుమాగా చూసి నరనాతులంతా. కొని పాండవ బలమంతా కలిసి రటు ఇటు ఘోరారణము కాగా గురుసోనుడిచే నగ్ని శరాము. కలిసి రటు ఇటు ఘోరారణము. ఆ శకుని 60,000 సైన్యమును తీసుకొని వచ్చి ఆ పాండవుల సైన్యమును సంహరిస్తున్నాడు. అప్పుడు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఇట్లాంటిగా ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఆ సమయం లోపల అశ్వత్థాముడు శక్తి బాణమును విడిచిండు పాండవ సైన్యం లోపల. కానీ ఘటోత్కచుడసురాసేన వెంటగొని తనే రణభూమిలోన. కానీ ఘటోత్కచుడసురాసేన తరులు గిరులతి వృష్టి విధాము వేయాగను వీరు లక్ష్మకరీరతాము. తరులు గిరులతి వృష్టి విధాము. ఎప్పుడైతే ఈ
గురుకుమారుడు అశ్వత్థాముడు శక్తి బాణమును వేసిండు. ఆ శక్తి బాణమును విడిచినప్పుడు ఈ ఘటోత్కచుడు చూసి తన రాక్షస సైన్యమును తీసుకొని వచ్చి ఆ బాణమును ఖండించిండు. తరులు గిరులతి వృష్టి విధాము వేయగాను వీరులాశ్వాకరి రథము తరులు గిరులతి వృష్టి విరాము. ఆ సైన్యం లోపలికి వచ్చి ఈ ఘటోత్కచుడు గుట్టలను, చెట్లను, రాళ్ళను, రప్పలను తెచ్చి ఆ కౌరవ సైన్యం మీద వేస్తే ఆ ఏనుగులు, గుర్రాలు, రథాలు, వీరులు, సైనికులు చాలా వరకు సంవరింపబడుతున్నారు. ఔసూర్ణము బాణోసుతోడు గిరులు ఖండించగా ఘటోత్కచుడు ఔసూర్ణము బాణోసుతుడు ద్రోణపుత్రుని చూసి వేగ వేసే బలు క్రూర శక్తిని బహుగా ద్రోణపుత్రుని చూసి వేగ. ఆ ఘటోత్కచుడు వేసినటువంటి గుట్టలతోని, రాళ్ళతోని, చెట్లతోని, బండలతోని ఈ దుర్యోధను యొక్క సైన్యం లోపల చాలా నష్టం జరుగుతున్నది. ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇవన్నీ కూడా సూర్ణం అయిపోతున్నది. అప్పుడు ఆ కర్ణుడు చూసి అతడు వేసినటువంటి గుట్టలను, రాళ్ళను, రప్పలను ఖండిస్తున్నాడు. ద్రోణపుత్రుని చూసి వేగ వేసే బలు క్రూర శక్తిని బహుగా ద్రోణపుత్రుని చూసి వేగ. ఆ ద్రోణుని యొక్క కుమారుడు అశ్వత్థాముని చూసినటువంటి ఈ ఘటోత్కచుడు ఆ అశ్వత్థాముని మీద క్రూరమైన శక్తిని వేసిండు, బాణమును, శక్తి బాణమును వేసిండు. ఆ శక్తి బాణముకు గంట కలదు ప్రళయ గర్జన చేసుకుంటా ఆ శక్తి బాణముకు గంట వచ్చే శక్తిని బట్టి వేగ ద్రోణి వేగ రాక్షసుని పై బహుగా వచ్చే శక్తిని బట్టి వేగ. ఆ ఘటోత్కచుడు ఇడిచినటువంటి శక్తి బాణమునకు గంట కట్టి ఉన్నది. ఆ గంట గనగన మోగుకుంటా ప్రళయం అయిపోతున్నదా ఏమో, ఇదంతా కూడా మొత్తం మునిగిపోతుందా ఏమన్నట్టుగా అట్లాంటిగా సప్పుడు చేసుకుంటూ వస్తున్నదా. అప్పుడు ఆ బాణమును ఈ ఆ బాణమును అశ్వత్థాముడు పట్టుకొని ఘటోత్కచుని మీద వేసిండు. భీమపుత్రుని రథంబు కాల్చి పాయా పాతాళలోకంబు భీమపుత్రుని రథంబు. ఆ భీముని యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కచుని యొక్క రథమును కాల్చేసి పాతాళలోకంకు వెళ్ళింది మహారాజా అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. కానీ భీమసూనుడచట అనవుగా రెండో రథంబు అప్పుడెక్కి సని దైత్యుల బలముగొని ధ్వని చేసి రణముకప్పుడు దానవుడచట. ఎప్పుడైతే ఈ ఘటోత్కచుని యొక్క రథము కాలిపోయిందో ఆ ఘటోత్కచుడు ఇంకో రథం మీద ఎక్కి తన సైన్యమును తీసుకొని ఆ పాండవ సేనను సంహరిస్తున్నాడు. ఇట్లా లొల్లి చేసుకుంటా అక్కడికి వచ్చి కౌరవ సేనను సంహరిస్తున్నాడు. పాంచాల నందనుల పరగా ఇద్దరి పేర్లు శరత శత్రుంజయుడు సూరులపుడు అమితము బోరగాచార్య సుతు చూసి శిరముల ఖండించే సైన్యమంతా. పాంచాల రాజు యొక్క కుమారులు శరత, శత్రుజయుడు వాళ్ళిద్దరిని ఈ అశ్వత్థాముడు అలా శిరస్సులను ఖండించడు యుద్ధరంగము లోపల. పంతమున కుంతిభోజుడు వింతగా 10 మంది సుతులు వీర పరాక్రులు చెంతకు రాగనే గురుసుతు అంతలోనే సంవరించాది గని త్వరగా. పట్టుదలతో ఆ కుంతిభోజుని యొక్క కుమారులు 10 మంది వచ్చిండ్రు ఈ అశ్వత్థాముని మీదకి. అప్పుడు ఈ అశ్వత్థాముడు వాళ్ళతో యుద్ధం చేసి ఆ 10 మంది కూడా సంవరించిండు. భూరిశ్రవుని కుమారుడు దారుణముగా బోరు సోమదత్తుని వేగ చేరితే సాత్యకితుని మెను
చేరిరి భీమునితో పోర శకుని కుమారుల్. శ్రవణి యొక్క కుమారుడు సోమదత్తుని దగ్గరికి వచ్చి ఈ సోమదత్తుడు భూరిశ్రవుని యొక్క కుమారుడు ఇద్దరు కలిసి ఇట్లాంటిగా యుద్ధం చేస్తే సాత్యకితోటి ఆ సాత్యకి వీరిద్దరి యొక్క తలను తీసేసిండు. అప్పుడు భీమునితోటి యుద్ధం చేయడానికి శకుని యొక్క కుమారులు వచ్చిండు. శరములిడిబడి నలుగురు సైన్యమందు వారలను చూసి భీముడు వసుదగూల్చే. కురుపతనుజులు 10 మంది కూడి వస్తే పంపేయమ పొరికి వారల పరగనచట. ఆ శకుని యొక్క కుమారులు నలుగురు వస్తే ఆ నలుగురు యొక్క తలను తీసేసిండు. ఎవరు? భీముడు. మరి కురుపతి యొక్క తమ్ములు అంటే దుర్యోధను యొక్క తమ్ములు 10 మంది వస్తే వాళ్ళను కూడా యమపురికి పంపినంటే వాళ్ళను కూడా సంహరించిండు భీముడు. వీరభాస్కారి పుత్రులై గోరు వీరభాస్కారి పుత్రులై గోరు వేగంబునా వచ్చిరి శరమూలతో వీరులను జేర్జరి చేసి ధరణి గూల్చిరి వీరభాస్కరి పుత్రులై గోరు. కర్ణుని యొక్క కుమారులు 5 మంది ఈ పాండవ సైన్యం లోపలికి వచ్చి అక్కడ చాలా వరకు నష్టం కలిగించిండు. పాండవ సైన్యమును సంహరిస్తున్నాడు. వారాల శిరాములు దునిమితే భీముడు వసూదిశూలత్తారి ఘోర గర్జన చేసి శరాములు గని సమూఖము నిల్చిరి వారల శిరములు దునిమితే. ఆ కర్ణుని యొక్క కుమారులు 5 కుమారుల యొక్క శిరాలను ఈ భీముడు తీసేసిండు. అప్పుడు అక్కడ లొల్లి అయి వాళ్ళ మీదకి భీముని మీదకి యుద్ధం చేయడానికి వచ్చి చేపపానాలను తీసుకొని కౌరవ సైన్యం చేపపానాలను తీసుకొని వచ్చి నిలబడ్డది. కానీ ధర్మాజుడు కడు క్రోధంబున కరమందున చాపాము కొనేరు పూలను తాజేసి జేర్జేరి కాలుని వలే శీఘ్రము కని ధర్మాజుడు కడు క్రోధంబున. ఎప్పుడైతే ఈ కౌరవులు ఆ పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళిందో ధర్మరాజు చూసి చాలా కోపంతో యమధర్మరాజు వలె వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ధర్మరాజు చాలా మందిని సంహరించిండు. కానీ ద్రోణుడు యమసుతోనిపై బహుశరములిడిచే కాలము రణమునా సూర్ణము చేసే ద్రోణుడు రథసారథి అశ్వాము రణమునా సూర్ణము చేసే. ఆ ధర్మరాజు యొక్క రథమును సారథిని గుర్రాలను ఇట్లా సూర్ణం చేసేసిండు. ఎవరు? ద్రోణాచార్యుల వారు. ఆ ధర్మరాజు ఇంతగానో సంహరించారు. చెప్పి సూర్ణము 30 శరముల చేకొని యమాసూనుని ఆ సంగారము నావికలుని చేసేను అరిగేను నకోలుడు గొని చెప్పి సూర్ణము 30 శరముల చెప్పుకుంటా 30 బాణాలతోటి రథమును సూర్ణం చేసిండు. గుర్రాలను సంహరించిండు. సారథిని కూడా సంహరించిండు. అప్పుడు ఈ ధర్మరాజుకు రథం లేకుండా అయిపోయింది. ఆ నకులుడు చూసి ధర్మరాజును తీసుకొని వెళ్ళిండు మహారాజాని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్పిండు. చూసి కర్ణుని కురూపతి ప్రార్థన చేసి పలికే పార్తూని వాసిగా ఎన్నాడు దునివేము మిత్ర ఒప్పుగా బల్కగా వీని చూసి కర్ణుని కురూపతి. ఇదంతా చూసినటువంటి కర్ణుని యొక్క యుద్ధము వీళ్ళందరి యొక్క యుద్ధం చూసినటువంటి దుర్యోధనుడు చాలా సంతోషపడి ఆ కర్ణుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, మిత్రమా మరి పార్థుని ఎన్ని రోజులకు సంహరిస్తామని ఇట్లాంటిగా అడిగితే ఈ దుర్యోధనుడి మాటలు విన్నటువంటి కర్ణుడు అర్కసూనుడు విని వాసవ శక్తి విడిచి పార్థుని దునిమివేతు రేపు జయమిచ్చద నీకు జననాథులెల్లగనా కల్లగాదు భూప కనుమి బలము. ఆ సూర్య భగవాను యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు ఈ దుర్యోధనుడి మాటలు వినంటున్నాడు.
దుర్యోధన, రేపు మాత్రం వాసవ శక్తిని విడిచి వాసవ శక్తి చేత ఆ అర్జునుడిని నేను సంహరిస్తా. ఈ మాట అబద్ధం కాదు, నీకు జయం తప్పకుండా నేను చేకూరుస్తా అని ఇట్లాంటిగా దుర్యోధనుడితోటి కర్ణుడు అన్నాడు. విని కర్ణుని వాక్యమప్పుడు అనే గౌతమ నందనుండతి క్రోధమున తుని మెదవు నీవు పార్తుని కనిసముఖము నిలువలేడు కాలుండైనా. ఆ కర్ణుని యొక్క మాటలు విన్నటువంటి శారదృతుడు అంటాడు, కర్ణ, నువ్వు అర్జునుని నువ్వేం సంహరిస్తావయ్యా? నీతోటి అవుతుంది ఆ పని? అర్జునుని ముందర యమధర్మరాజు వచ్చి నిలబడి యుద్ధం చేద్దామంటే చెయ్యలేడు. ఎందుకంటే అంత వీరాది వీరుడు అర్జునుడు. నీ మురిప మెల్ల మందె కామిని కోరిన విధంబు కథనమునందు నేమము చేసేవు వ్యర్థము, నేమము చేసేవు వ్యర్థము పూర్వవార్తయాదికి రాదా. నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, కర్ణుని నేను రేపు వాసవ శక్తి నిడిచి సంవరిస్తాను నువ్వు ఇట్లాంటిగా దుర్యోధనతో అంటున్నావు. నీ మాటలు ఎట్లాంటివి ఉన్నాయంటే కాన్పుగానే ఆడదాంతో నువ్వు సంసారం చేసినట్టున్నది, అవుతుందేమన్న భావనతో. అది జరగని పని. మరి ఇంతకుముందు జరిగిన విషయాలు నీకు జ్ఞాపకానికి అస్తలేవా కర్ణ అని ఆ శారదృతుడు కర్ణుని అన్నాడు. ఉత్తర గోగ్రానంబున ఎత్తెరుగై వచ్చినారు ఏర్పడగనుమి చిత్తమ్ములోన దలంసుమి మతిలేని నోట వెర్రి మాటలే గాని. ఆ ఉత్తర గోగ్రానం అప్పుడు మీరు ఏది మాదిరిగా వచ్చిందో అందరికీ గుర్తే ఉన్నది కదా. నువ్వెంతటి వీరాది వీరుడోవో మా అందరికీ తెలుసు, అర్జునుడికి కూడా తెలుసు ఈ విషయం అంతా కూడా. ఇప్పుడు లేనిపోని మాటలు పిస మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు పిచ్చివాని మాదిరిగా? విజయుడు పూర్వమునందున భుజబలముని వాత కౌచభూరి ప్రతాప ధ్వజమున వారిని గెలిచిరి అజరుద్రాదులను చూసి ఔ బలి అనగా. ఆ అర్జునుడు ఇంతకుముందు తన భుజబలంతో నివాత కౌశకులను గెలిచిండు. అందరూ కూడా చూసి ఇట్లా దేవాది దేవతలందరూ కూడా చూసి చాలా సంతోషపడ్డారు. పార్వతీనాథునితో బహు నిర్యాణము పూరినప్పుడు నిలపై మెచ్చి సర్వజ్ఞుడిచ్చే శరమును ఊర్విలో నేను సంవరించా ఉన్నది కనుమా. ఆ శంకరునితోటి యుద్ధం చేసినప్పుడు ఈ అర్జునుని యొక్క యుద్ధమును మెచ్చినటువంటి ఆ పరమాత్ముడు అర్జునునికి పాశుపతాస్త్రము ఇచ్చిండు. ఆ అస్త్రంతో నిన్ను సంవరిస్తాడు చూడు. అది సంవరించటానికే నిన్ను సంవరించటానికే అర్జునుడి దగ్గరకు వచ్చి చేరింది అని ఆ శారదృతుడు కర్ణుని అన్నాడని ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. శారదృతుడనగప్పుడు నరవరులినాగాను రవిసుతుడు శారదృతుడనగప్పుడు మతి మందాయి గతి దుర్వాక్యము అతిశయము బలికేవు క్షితిపై ఆచార్యుడు నీవు శారదృతుడనగప్పుడు. ఎప్పుడైతే ఈ శారదృతుడు నిన్ను సంవరించడానికి ఆ పాశుపతాస్త్రము ఆ పరమాత్ముడు అర్జునునికి ఇచ్చిండు చూసుకో అని ఇట్లాంటిగా అంటే అప్పుడు కర్ణుడు ఆ మాటలు విని ఏమంటుండు కదా, నువ్వు ఎప్పుడు చూసినా చెడు మాటలే మాట్లాడతావు, అపజయమును కోరే మాట్లాడతావు నువ్వు. మరి అటు ద్రోణాచార్యుల వారు మీరిద్దరు కూడా ఇట్లా మించోళ్ళు గారు, మీరు ఎప్పుడు కూడా వాళ్ళకే జయము కలగాలని కోరుతూ మాట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు మమ్మల్ని నిందిస్తూనే ఉంటారు. కపటము దళాసి కదానము కెరాసి రిపూజయామిరా గోరెదారు విపరీత మౌట గణాలేరు కపటము దళసి కథనము కెరసి. మీ మనసు లోపల కపట భావం లావే ఉన్నది, మీరు యుద్ధం చేయడానికి భయపడుతున్నారు. మీరు ఇట్లాంటిగా భయపడే వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి యుద్ధం చేస్తున్నారు? చేయకుండా మీరు ఎప్పుడు కూడా పగవారికే జయం కావాల, పాండవులకే జయం కావాలని కోరుకుని యుద్ధం చేసేటువంటి వాళ్ళు అని ఆ కర్ణుడు శారదృతుని అన్నాడు. మీ బలమెంత విను నా చెంత, మీ బలమెంత విను నా చెంత సారెకు బలికితే వాణి చీరెరా నా శస్త్రముతోని మీ బలమెంత విను నా చెంత. మీరు దండి వీరాది వీరులా, మీ బలం ఏ పాడిది? మీరు ఎక్క మాట్లాడతారంటే మీ నాలుకలు
నా బాణంతో నా కత్తితో నేలగలు కోసేస్తాం మీ ఇద్దరి అని ఆ కర్ణుడు చాలా కోపంతో శారదృతుణ్ణి ఈ ద్రోణాచార్యుల వారిని కలిపి ఇట్లాంటిగా తిడుతున్నాడు. అని శరశాపముగని భాస్కరీత అని శరశాపముగని భాస్కరీత ఘన క్రోధంబున నిలిచే కనుగొని గురుపుత్రుడు లేసే అని శరశాపముగని భాస్కరీత మీ నాలుకలు జీరేస్తాని ఆ కర్ణుడు శాపబాణాలను తీసుకొని నిలబడితే అది చూసినటువంటి ఈ అశ్వత్థాముడు అతను కూడా శాపబాణాలను తీసుకొని నిలబడ్డాడు. జననాథులెల్ల చూడగా అనే ద్రోణిక సుతపుత్రార మొరలేక తుని మీద ఉభయ శిరములు కనెదను నీ భుజబలంబును కథనమునందు. అక్కడ ఉన్నటువంటి రాజులు సైన్యం వీళ్ళందరూ చూడంగా అంటున్నాడు. ఎవరు? ఆ యొక్క ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు అశ్వత్థాముడు. నువ్వు ఇద్దరు శిరాలను నేలకను ఎట్లా కోస్తావు నేను చూస్తా, నీ భుజబలం ఎంతటిదిరా, నేను చూస్తా నీ భుజబలం అని కర్ణుని ఈ అశ్వత్థాముడు చాలా కోపంతో అన్నాడు. కురువీరుని సముఖమందు మరి నీ అధికారమేమి మా సరి నిలచి ఇరవుగా బలికితే దురమున శిరమును ఖండించి వేతు శీఘ్రము రమ్మి. ఆ దుర్యోధను ముందర నువ్వు అండా చూసుకొని దుర్యోధన అండా చూసుకొని నువ్వు ఎట్లా అంటే అట్లా మాట్లాడతావా? మమ్మల్ని ఎట్లా అంటే అట్లా అంటావా? నువ్వు ఎక్కతక్క మాట్లాడుతావా అంటే నేనే ఈ యుద్ధ రంగము లోపల నీ శిరమును తీసేస్తా దా యుద్ధానికని ఆ అశ్వత్థాముడు కర్ణుని అన్నాడు. కాగను బలమా కాలము మేఘము గర్జించునట్టు మేదిని పైని బావుగా కూర్చున చూసితే ఆగతి నీవనే మాటలదమ వినరా. సప్పుడేసే మేఘాలు ఎట్లాంటిగానో వర్షించవు నువ్వు ఆ మాదిరిగా అని ఆ అశ్వత్థాముడు ఈ కర్ణుని అన్నాడు. ఎందాక విజయరథము కందనమునగానరాదు కడు సంభ్రమమున నిందించేవు పాండుపుత్రుల ముందర నిల్చేవ పోరా ముఖ్యులు గనగా. ఇప్పటిదానికైతే అర్జును యొక్క రథము రాదో అప్పటిదానిక నువ్వు ఏం చేసినా నువ్వు సాగుతుంది, నువ్వు చాలా సంతోషంగా అప్పటిదానిక యుద్ధం చేస్తావు. నువ్వు ఎప్పుడు కూడా ఆ పాండవులను నిందిస్తూనే ఉంటావు. యుద్ధరంగం లోపలికి వచ్చినప్పుడు నువ్వు అర్జునుని ముందర నిలబడి యుద్ధం చేయంగా మేము చూడకపోతామా? అందరు కూడా చూస్తారు కదా. బలుకేసరి సముఖంబున ఇలా జంబూకములెన్నీ ఎదురు వచ్చి కలహించి జయము పొందున ఫలమేమి కా లేనిపోని పంతములాడ. సింహము బలమైన సింహం ముందరికి ఎన్ని నక్కలచ్చి ఇట్లాంటిగా వాటితోటి ఆ సింహంతో గుసలాడినా కానీ ఆ సింహం ఓడిపోతుంది. ఈ నక్కలు ఎట్లాంటిగానో సింహం ముందర ఆ అర్జునుని ముందర నువ్వు ఆ మాదిరిగానే నువ్వు లేనిపోని ఇట్లాంటిగా పట్టుదల మాటలు పంతం మాటలు ఎందుకు మాట్లాడతావు? ఈ విధమున కఠినోక్తులు బలుకగను విని ఆచార్య సుతుడు పూనెను. ఈ విధమున కఠినోక్తులు బలుకగను విని రవిసుతుడు వేగమున తీవ్రమున దీశను పోరను భూవరాచార్య సుతుడు పూనెను శరము. ఇట్లాంటిగా కఠిన మాటలు ఇద్దరు మాట్లాడుకొని ఈ అశ్వత్థాముడు అంటే ఆ కర్ణుడు విని ఆ మాటలను విని బాణమును తీసిండు, శాప బాణమును. ఇక ఇటు ఈ అశ్వత్థాముడు కూడా చేతి లోపలికి శాప బాణాలను తీసుకొని ఇద్దరు కూడా యుద్ధం చేయడానికి నిలబడ్డారని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. అతి సామార్థులు భయులు అతి క్రోధంబున నిల్వగనే కురువరుడు శుతి చేసే కాల సంగతి అతులితముగా తెలియరయ్యాప్తులు హితులు. ఇద్దరు వీరాది వీరులే అశ్వత్థాముడు కర్ణుడు. వాళ్ళిద్దరు చేప బాణాలను తీసుకొని యుద్ధం చేయడానికి సిద్ధమైతే అప్పుడు ఈ దుర్యోధనుడు చూసి వాళ్ళ తొట్టను మీరు ఇద్దరికిద్దరు నా వాళ్ళే కదా, మీరు ఇద్దరు మిత్రులే కదా, నా స్నేహితులే కదా, నా మిత్రులే కదా, మన లోపల మనం ఎందుకు ఇట్లాంటిగా యుద్ధం చేసుకోవడం? రణమందున శత్రులుండగా
కనుగొని ఈ రీతి మీరు కఠినోక్తులతో తమలోను తాము బోరుట ఫలమేమిక మానుడనుచు ప్రార్థన చేసి. మన ముందర శత్రువులు ఉన్నారు, మన శత్రువులతోటి మనం యుద్ధం చేయాలన్నా లేనిపోని మాటలు మీరు కల్పించుకొని ఒకరినొకరు మీద అబండాలు వేసుకొని ఇట్లాంటిగా మీరే యుద్ధం చేస్తే మనం లోకువైపోతాం కదా. వాళ్ళకు మన ముందర శత్రువులు ఉన్నారు, మన లోపల మనం ఇట్లాంటిగా యుద్ధం చేస్తే లాభం ఏమున్నది, మీరు దయచేసి మానుకోండి ఈ మాటను అని ఆ దుర్యోధనుడు ప్రార్థనాపూర్వకంగా వీళ్ళిద్దరిని కర్ణుణ్ణి అశ్వత్థాముని వేడుకున్నాడు. శారాధృతు ద్రోణపుత్రుని ఆరూఢిగా సూర్యసుతుని ఆచార్యుడుత కూరిమితో ఇలా వలికిరి ఈ రీతిగా మత్సరంబు ఇది మానుడిలా. దుర్యోధనుడి మాటలు విన్నటువంటి శారధృతుడు ద్రోణాచార్యుల వారు వాళ్ళిద్దరిని సంధాయించిండు, కర్ణుణ్ణి అశ్వత్థాముని. ఒకవేళ ఎవరు తప్పిన అకలంకం ఉంచరాదు అది కులమదిలో ఇక మానుడి వైరభావము సకులము మనమంతన్న సంశయమాలా. మనమందరం ఒకటి, ఎందుకోసం మన లోపల మనం ఇట్లాడుగా గుసలాడుకొని చేప బాణాలు తీసుకొని నిలబడి ఉన్నారు మీరిద్దరు. మనమందరం కలిసి పని చేద్దాం, కలిసి ఉందాం, ఇది మంచిది కాదు. ఎవ్వరు కూడా తప్పిపోయినా కానీ ఓర్చుకొని ఇట్లాంటిగా మనమందరం కలిసి కట్టుగా యుద్ధం చేయాలని ఆ శారధృతుడు ద్రోణాచార్యుల వారు వాళ్ళిద్దరిని సముదాయించారు. స్వామి కార్యము జర్ప సంకల్పముంచన పరలోకమున దాని ఫలము గొడుసు నోట పలుక గనుల నొసలి వ్రాత ఫలంబు ఎరిగి నడిచేవారు ఇలలో గనులు. తమ యజమాని యొక్క పని ఖరాబు కావాలని చెడిపోవాలని ఎవరైనా ఇట్లాంటిగా అనుకుంటే పోయిన తర్వాత పరలోకం లోపల ఈ పాప ఫలితమును అక్కడ అనుభవిస్తాడు. ఇవన్నీ కూడా మా నోటితో చెప్పేది ఏం అవసరం, మొదటి రాత ఎట్లాంటుకుంటే అట్లాంటిగానే జరుగుతుంది. దాన్ని తెలుసుకొని నడిచేటోళ్ళే గొప్పవాళ్ళు. దూరమున మేమెంత బోరిన కురుపతికి దోచినాము కుటిలుల మనసు పరమాత్ముడెరుగు మర్మము గురుతుంచుడి కాలగతులు గురుజనులెల్లా. ఈ యుద్ధరంగం లోపల మేమెంతగా యుద్ధం చేసినప్పటికి కూడా, నిజాతిగా యుద్ధం చేసినప్పటికి కూడా ఈ దుర్యోధనునికి మేము కుటిలాత్మలమని ఇట్లాంటిగా అనుకుంటున్నాడు. ఇదంతా మర్మం ఆ పరమాత్మునికి తెలుస్తుంది. ఎందుకొరకు జరుగుతున్నది ఈ యుద్ధము, ఏమి కథ అన్నది ఆ పరమాత్మునికి తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీరందరూ కూడా తెలుసుకోండి అని ఇట్లాంటిగా అంటున్నారు. లేసిరి దురముకు వీరులు బాసురముగా ప్రళయకాల భాస్కరులనగా ఆ సమయము పాంచాలుడు చేసెను శరవృష్టి నిలిచి సైన్యమునందు. అప్పుడు యుద్ధం చేయడానికి వీళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. ఆ సమయం లోపల ఆ ద్రుపద మహారాజు కౌరవ సైన్యం లోపల బాణాలను వేస్తున్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. రథమెక్కేనో రవిసుతుడందు ప్రతీకాలు నీవలే దురామందు రథమెక్కేను రవిసుతుడందు సునిమేను సేనాతి క్రోధమున జేర్జరి వీరులనంతా చేసేను శరములు వని చెంత సునిమేను సేన. అప్పుడు ఆ కర్ణుడు రథమెక్కి పాండసేనల లోపలికి వెళ్ళి గుర్రాలను, ఏనుగులను, రథాలను ఊలగొడుతున్నాడు, గుర్రాలను, ఏనుగులను సంవరిస్తున్నాడు, సైనికులను సంవరిస్తూ జేర్జరి చేస్తున్నాడు, కాక విగులను చేసాడు తన బలం చేత బాణాలను వేసి కర్ణుడు. వచ్చిన బలము దత్తును క్షణము వచ్చిన బలము దత్తును క్షణము మచ్చుకు మర్లరు వేగా మెచ్చును కురుపతి బౌగా వచ్చిన బలము దత్తును. వచ్చిన బలమంతా కూడా సైనికులందరూ కూడా వీరులందరూ కూడా ఈ కర్ణుని బాణదాటికి ఎవ్వరు కూడా ఆగుతలేరు.
ఏ ఒక్కడు కూడా మరలి పోవడం లేదు, అందరూ కూడా చనిపోతున్నారు. ఇతని యొక్క పరాక్రమమును చూసినటువంటి ఆ దుర్యోధనుడు చాలా సంతోషపడుతున్నాడు, మెచ్చుకుంటున్నాడు. కర్ణుని బలము గని నా జయము రణము నావు నిశ్చయము కర్ణుని గని నా జయము అన్యతా లేఖను ఈ దినము కర్ణుని బలము గనినా. ఆ కర్ణుని యొక్క బలమును చూసి ఇయ్యాల మాత్రం నాకు తప్పకుండా జయం కలుగుతాయని ఇట్లాంటిగా నిశ్చయం చేసుకున్నాడు ఎవరు? దుర్యోధనుడు. ఇట్టి పరాక్రులు సృష్టిలో సూరులు పుట్టారు గురు పుత్రుండు నష్టుడు నిందించే కలుండు. ఇట్టి పరాక్రులు సృష్టిలో, ఇటువంటి పరాక్రమవంతులు కర్ణున్నటువంటి వీరాది వీరులు ఈ ప్రపంచం లోపల ఎక్కడ కూడా పుట్టారు. అనవసరంగా గురుకుమారుడు దుర్మార్గుడు దుష్టుడు ఈ కర్ణుని ఎన్నో విధాలుగా మాటలు అన్నాడు కదా అని ఆ దుర్యోధనుడు అక్కడ వాపోతున్నాడు. నానా విధముల కురుపతి భానుకుమారుని స్తుతించి బాగుగా నచట దానవ శిక్షకుడప్పుడు మానక విజయునితో బలికే మన సైన్యమునా. ఎన్నో విధాలుగా కురుపతి అంటే ఈ దుర్యోధనుడు కర్ణుని వేడుకుంటున్నాడు. ఇక ఇక్కడనేమో ఆ పరమాత్ముడు అర్జునునితోటి అంటున్నాడు, విపరీతము చేసే కర్ణుడు అపరిమితంబైన సేనావనిలోగూలెన్ ఇప్పుడు బలముల విడిచియు చపలత్వము చేత పదుమి సైన్యములోకి. ఆహా అర్జున, ఆ కర్ణుడు చూడు ఎంతగానం ఇట్లాంటిగా దింగాన చేసిండు. ఎందరో మందిని సంహరించాడు. గుర్రాలు వాయ, ఏనుగులు వాయ, రథాలు వాయ, సైనికులు వైరి, వీరులు వైరి. మనం అక్కడికి వెళ్దాం పద సైన్యం లోపలికని ఆ అర్జునునితోటి పరమాత్ముడు అన్నాడు. అని రథముగని శ్రీపతి సన కర్ణుని సముఖమందు సయ్యన చేరే కొని పార్థుడు శరము కరమున తునిమియు సారథి రథంబు తునుకలు చేసే. ఆ కర్ణుని దగ్గరికి ఈ పరమాత్ముడు అర్జునుని యొక్క రథమును తీసుకెళ్తే ఆ కర్ణుడు అర్జునుని యొక్క రథమును ముక్కలు ముక్కలుగా చేసిండు. ఇట్లాంటిగా రథమును తీసుకెళ్ళి ఆ కర్ణుని ముందర నిలబెట్టిండు. అప్పుడు కర్ణునితో యుద్ధం చేసి అర్జునుడు ఆ కర్ణుని యొక్క సారథిని రథమును మరి గుర్రాలను ఇట్లాంటిగా ముక్కలు తుకుడాలు చేసిండు. విరతుడుగానే కర్ణుడు అరదుగ శరాధృతుండరిగి త్వరగా మరి ఎక్కించుక రథమున నరవరసని పాయ చూసినతి క్రోధితుడై. అప్పుడు ఎప్పుడైతే రథము లేకుండా అయిపోయిందో ఈ కర్ణునికి ఆ శరాధృతుడు చూసి ఆ కర్ణుని తన రథం లోపలికి ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ కురువరుడనే నేనే సని యుద్ధము చేసేదను చక్కగా నిలసి పని లేదు నాకు ఎవరితోనని చాపబాణము బూని తర్లెనంతటిలోనా. ఇట్లా ఈ శరాధృతుడు కర్ణుని తన రథం లోపల ఎక్కించుకొని పోగా ఆ దుర్యోధనుడు చూసి ఇక లాభం లేదు, ఇక నేనే వెళ్ళి స్వయంగా ఈ దుర్యోధనుడు అంటున్నాడు, నేనే స్వయంగా చాపబాణాలను తీసుకొని వెళ్ళి యుద్ధం చేస్తా, ఆ పాండవులను సంహరిస్తా అని అప్పుడు చాపబాణాలను తీసుకొని పోయిండు. శరాధృతుడనే భూవర ఈ రీతిగా నూపుడు పోను వీతము కాదు దురబార విచారము మీరే గురు తెరుగవలెను ఏమనవలయు. అప్పుడు ఈ దుర్యోధనుడు చాపబాణాలను తీసుకొని పోంగా శరాధృతుడు చూసి అంటున్నాడు, రాజులు ఎవరన్నా ఇట్లాంటిగా చాపబాణాలు తీసుకుని స్వయంగా యుద్ధం చేయడానికి వెళ్తారా? వెళ్ళరు, అట్లా వెళ్ళకూడదు, నేను ఏమనాలయ్యా అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడితోటి శరాధృతుడు అన్నాడు. విని కృపాచార్యుని పలికేయంతాని మిమ్మూల విని కృపాచార్యుని కనివేడిన లక్ష్యముంచారు ఇందులా విని కృపాచార్యుని. ఆ మాటలు విన్నటువంటి
ఈ దుర్యోధనుడు శారదృతుతో అంటున్నాడు, మహాత్మా మిమ్మల్ని ఎంతగానం వేడుకున్నప్పటికి కూడా, ప్రార్థించినప్పటికి కూడా, మీతోటి బతిమిలాడినప్పటికి కూడా మీరు మాత్రం మనసు పెట్టి యుద్ధం చేస్తలేరు. మేము అనే నా వ్యర్థము నాదు ధైర్యము చాతాను, మికిలి సైన్యమును లేదు తలిచితే మీరును, మేము అని నా వ్యర్థము. మిమ్ముని అని లాభం లేకుంటున్నది. ఎంతకని వేడుకోమంటావు, ఎంతకని మీకు చెప్పమంటావు? నేను ధైర్యం చేసి యుద్ధం చేస్తా. అక్కడ ఎక్కువ సైన్యం కూడా లేదు. మీరు చూడుల్లి, యతి సూరులాగతి గలరు ఈ క్షితి పైనిక, యతి సూరులాగలరు ఈ క్షితి పైనిక, యథార్థముగా బోరితే జయము ముహూర్త మందిక, యతి సూరులాగతి. బ్రాహ్మణుల తీరంగా, మునీశ్వరుల తీరంగా, సాధువుల తీరంగా మీరు ఇట్లాంటిగా యుద్ధం చేస్తే మనకు జయం కలుగుతుందా? నిజాయితీగా మీరు మనసు పెట్టి యుద్ధం చేసి ఇప్పటిదాకా వాళ్ళు ఉంటుండ్రు, నా పాండవులు ఉంటుండ్రు, నా సైన్యం ఉంటుండ్రు, ఎవరు ఉంటుండ్రని మనకు జయం కలగకపోతుండేనా? తప్పకుండా జయం కలుగుతుండే మీరు మనసు పెట్టి యుద్ధం చేసే మహారాజా అని ఆ శారదృతుడిని ఈ దుర్యోధనుడాను ఇట్లాంటిగా అనుకుంటా వేడుకున్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.